రైట్. టీడీపీ యువనేతలో నారా లోకేష్ జన్మదిన సందర్భంగా అనేక చోట్ల వివాదాలు చేసుకున్న పరిస్థితి, ముఖ్యంగా తెలుగు తమ్ముళ్ళ మధ్య విభేదాలు ఒక్కసారిగా బయటపడుతున్నాయి. ఇప్పటికే తంబలపల్లిలో చూసాం, ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూసుకుంటే గుంటూరు ఈస్ట్లో గొడవలు జరిగిన పరిస్థితి. అయితే ఇందులో ఏకంగా టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే నజీర్ గారు గాయపడడం అన్నది ఇవాళ చర్చనీయాంశంగా మారింది. అయితే రెండు వర్గాలుగా విడిపోయిన నేపథ్యంలో ఇక్కడ ఇన్విటేషన్ లేదని కొంతమంది ఆందోళన చేయడం, ఆందోళనలో ఇవాళ నేరుగా ఎమ్మెల్యే మీదే దాడి చేయడం అన్నది ఇవాళ ఇక్కడ చర్చనీయాంశంగా మారుతోంది. ఇటువంటి పరిస్థితులకు ఎందుకు కారణమైంది అటువంటి పరిణామాలు ఎందుకు వచ్చాయి అన్నది ఎమ్మెల్యే గారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఏదైతే గుంటూరుకు సంబంధించిన పరిస్థితులు చూసుకుంటే మనకు ఇవాళ ఒక్కసారిగా నారా లోకేష్ బర్త్డే సంబరాలు చేసుకునే ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నెహ్రూ నగర్లో ఈ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ వెళ్ళారు. ఎమ్మెల్యే రాకపై ఓ వర్గం పూర్తిగా అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూసాం. అయితే స్టేజ్పై ఎమ్మెల్యేను గుంటూరు టీడీపీ నాయకులు ఫెరోజ్ కిందకు తోసేసిన పరిస్థితి. అయితే ఒక వర్గం పూర్తిగా ఆయన మీద దాడి చేయాలని ప్రయత్నించి జరగడము, ఈ దాడిలో ఎమ్మెల్యే గారు గాయపడ్డారు అన్న సమాచారం కూడా వస్తుంది. మరి ఎమ్మెల్యే గారికి పరిస్థితి ఎట్లా ఉంది, ఏం సంగతి, మరి ఇప్పుడు ఎమ్మెల్యే గారి పరిస్థితి ఏంటి, అసలు గొడవ ఎందుకు ప్రారంభమైంది, గొడవకు కారకులు ఎవరు అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎమ్మెల్యే ద్వారా. ఎమ్మెల్యే గారు రావడానికి ముందు ఫస్ట్ మా గుంటూరు ప్రతినిధి పవన్ మనకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. పవన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పవన్, అసలు ఏం జరిగింది, ఈ మొత్తం పరిణామాలు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి. సార్, మొత్తానికి ఈ రోజు అయితే మాత్రం ఏదైతే టీడీపీ మంత్రి నారా లోకేష్ సంబంధించినటువంటి బర్త్డే వేడుకల్లో అయితే మాత్రం టీడీపీ తెలుగు తమ్ముళ్ళ మధ్య ఉన్నటువంటి వివాదం అయితే మాత్రం బయటకు వచ్చిందని చెప్పాలి సార్. మరి అందులో భాగంగానే ఏదైతే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కూడా రెండు వర్గాల మధ్య గత కొంతకాలంగా కూడా కుమ్ములాటలు జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఈరోజు అవన్నీ కూడా బహిర్గతమయ్యాయని చెప్పాలి. ఏదైతే గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఎమ్మెల్యేగా కూడా నజీర్ అహ్మద్ ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఈరోజు ఒక ప్రైవేటు స్వచ్ఛంద సంస్థ కార్యక్రమానికి సంబంధించి కూడా ఆ ప్రైజులు డిస్ట్రిబ్యూషన్ సంబంధించి నెహ్రూ నగర్ 7వ లైన్లో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి కూడా ఎమ్మెల్యే నజీర్ అయితే మాత్రం ఆ కార్యక్రమానికి హాజరయ్యారు సార్. మరి హాజరైనటువంటి నేపథ్యంలో అప్పటికే అక్కడ ఉన్నటువంటి ప్రత్యర్థి వర్గం ఏదైతే ముజీబు సంబంధించినటువంటి ప్రత్యర్థి వర్గం కూడా అక్కడే ఉన్నటువంటి నేపథ్యంలో కూడా డయాస్ పై మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఎమ్మెల్యేపై కొంత దురుసుగా వ్యాఖ్యలు చేస్తా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఎమ్మెల్యే ఒక్కసారిగా నువ్వు తప్పు మాట్లాడుతున్నావు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ముజీబు వర్గానికి సంబంధించినటువంటి ఒక నేత అయితే మాత్రం ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అయితే మాత్రం మందలించారు సార్. మరి మందలించినటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఆ నేత ఏదైతే ఫైరోజ్ అనేటువంటి ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి 1వ వార్డు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నేత కూడా ఒకసారిగా ఎమ్మెల్యేపై రావడం, ఎమ్మెల్యేని ఒకసారిగా కూడా స్టేజ్ పై నుంచి తోసివేయడం, ఈ పరిణామాలు కూడా ఒక్కసారిగా చోటు చేసుకున్నాయి సార్. చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అయితే మాత్రం వెంటనే స్టేజ్ పై నుంచి కింద పడిపోవడం జరిగింది సార్. జరిగినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి గన్మ్యాన్ వెంటనే కూడా ఎవరైతే దాడికి పాల్పడుతున్నటువంటి వ్యక్తిని కూడా నెట్టు దూరం అయితే మాత్రం తీసుకువెళ్ళగలిగారు. తీసుకువెళ్ళినటువంటి నేపథ్యంలో కూడా అతను తిరిగి మరలా రావడం జరిగింది సార్ డయాస్ వద్దకు. ఈ లోపు ఎమ్మెల్యే అక్కడ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి కూడా భావించినటువంటి నేపథ్యంలో తన కారు వద్దకు నజీర్ అహ్మద్ అయితే మాత్రం వెళ్తా ఉన్నారు సార్. మరి వెళ్తా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ముజీబు వర్గానికి చెందినటువంటి ఒక నాయకుడు ఫైరోజ్ అనేటువంటి అంటే ముజీబుకు సొంత తమ్ముడుగా అయితే మాత్రం ఉన్నారు సార్. మరి ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ఫైరోజ్ అయితే మాత్రం ఒకసారిగా కాన్వాయ్ వద్దకు వచ్చి ఇష్టానుసారంగా ఎమ్మెల్యేని బూతుల పురాణంతో కూడా ఇష్టం వచ్చినట్టుగా చెప్పలేని భాషలో కూడా ఇష్టానుసారంగా దుర్భాషలాడుతా ఉన్నటువంటి విజువల్స్ కూడా మనకి స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి సార్. మరి ఈ నేపథ్యంలో ఒకసారిగా ఎమ్మెల్యే కూడా ఆగండి అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల మొత్తాన్ని కూడా సముదాయించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలు అయితే మాత్రం అతనిపై దురుసుగా అంటే అక్కడ గొడవ చేస్తున్నటువంటి
ఏదైతే ఫిరోజ్ పై అయితే మాత్రం ఒకసారిగా కూడా దూసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేశారు. చేసినటువంటి నేపథ్యంలో కూడా ఎమ్మెల్యే వెంటనే అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా వారించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అంటే ఎవరు కూడా గొడవలకు పోవద్దు, వివాదాలకు పోవద్దు అని చెప్పి కూడా ఆయన ఆపడం, అనంతరం అక్కడి నుంచి కూడా ఆ కారులో వెక్కి వెళ్లిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపించింది సార్. ఒకసారిగా ఉన్నటువంటి ముజీబ్ వర్గానికి సంబంధించిన కొంతమంది నేతలు కూడా కొంత హల్చల్ గందరగోళమైనటువంటి వాతావరణానికి తరలిపోయినటువంటి పరిస్థితి కూడా నెహ్రూ నగర్ లో అయితే మాత్రం కనిపించింది సార్. మరి ఈ ముజీబ్ వర్గం కూడా పార్టీలో భాగమేనా? విజువల్స్ కూడా కొంత సోషల్ మీడియాలో కూడా హల్చల్ గా మారినటువంటి పరిస్థితి మాత్రం కనిపించింది సార్. రైట్ పవన్, ఒకసారి క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు ప్రత్యర్థి వర్గం ఏదైతే ఉందో వారంతా కూడా పూర్తిగా టీడీపీలో భాగమేనా? టీడీపీ యాక్టివ్ కార్యకర్తలేనా, లేకపోతే ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అక్కడ? కాదు సార్, ఖచ్చితంగా కూడా గత ఎన్నికల్లో కూడా పోటీ చేయాలనుకొని వెనక్కి తగ్గినటువంటి ముజీబ్ అనేటువంటి ఒక తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతకు సంబంధించినటువంటి ఒక వర్గంలో ఉన్నటువంటి నేతలు సార్. వారంతా కూడా ఒకసారిగా కూడా ఈ రోజు జరిగినటువంటి ఒక జన్మదిన లోకేష్ సంబంధించినటువంటి జన్మదిన వేడుకల్లో కూడా వారు ఒక కార్యక్రమాన్ని కొంత దూరంలో ఏర్పాటు చేసుకున్నారు. కానీ వారు ఏర్పాటు చేసుకున్నటువంటి కొద్ది దూరంలోనే మరొక స్వచ్ఛంద సేవా సంస్థకు చెందినటువంటి ఒక మహిళ, శైలజ అనేటువంటి ఒక మహిళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో కూడా ఆ ఎమ్మెల్యేను ప్రత్యేకంగా కూడా ఆహ్వానించారు. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమంలో విద్యార్థులకు సంబంధించి కూడా కొంత ప్రైజుల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి సంబంధించి కూడా ఎమ్మెల్యేని అక్కడికి ఆహ్వానించిన నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొంత దూరంలో ఉన్నటువంటి వారంతా కూడా ఒకసారిగా ఆ స్టేజ్ పైకి రావడం వచ్చినటువంటి నేపథ్యంలో కొంత ఉద్రిక్తత వాతావరణాలకు దారితీసింది సార్. రైట్, థ్యాంక్ యూ పవన్. ఎమ్మెల్యే గారు కొంత బిజీగా ఉన్నట్టున్నారు, ఆయన ఫోన్ లైన్లో కాంటాక్ట్లోకి రాలేదు. ఏదేమైనా ఒకటి మాత్రం వాస్తవం, ఇవాళ టీడీపీలో కొంత అంటే కుమ్ములాటలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా పార్టీలోనే వర్గాలుగా విడిపోయి నేతలంతా ఇప్పటికే కొట్టుకుంటున్నారు. ఒకవైపు తంబలపల్లిలో ఆల్రెడీ మార్నింగ్ జరిగింది, మళ్ళీ ఇప్పుడు గుంటూరులో జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా పార్టీ కొంత సీరియస్గానే ఈ వ్యవహారాల మీద దృష్టి పెడితేనే బాగుంటుంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.